నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి. ప్రస్తుతం నాతో పాటు అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర గారు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఇష్యూస్కి సంబంధించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మేజర్ ఇన్సిడెంట్స్ ఆల్రెడీ మీరు కొంత రియాక్ట్ అవుతున్న విషయం కూడా అందరూ చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సోషల్ ఇష్యూస్ పైన మీరు రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీలో తెలంగాణలో మేజర్ జానీ మాస్టర్ ఇన్సిడెంట్ తప్పు ఎవరి వైపు ఉందని మీరు అనుకుంటున్నారు? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎవరి తరపునైనా నిలబడి కళ్యాణ్ గారు వాదించే అవకాశం ఉందంటారా? లేదు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు పరిధిలోకి వెళ్ళినటువంటి అంశం ఆల్రెడీ రిమాండ్కి తరలించిన తర్వాత దాని గురించి మాట్లాడడం అనేటువంటిది సమంజసం అని నేను అనుకోను. కానీ ఒక లాయర్గా, అలాగే నాకు జానీ మాస్టర్ గారు భార్య అనేటువంటి వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, నన్ను అడిగినప్పుడు కూడా మాట్లాడినటువంటి ఉదంతం గురించి అయితే మాత్రం ఆవిడతో ఒక 30 నిమిషాల పాటు సంభాషించడం జరిగింది. ఆవిడకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. ఎవరి సైడ్ ఇందులో తీసుకుని మాట్లాడేది ఏం లేదమ్మా. యాక్చువల్గా వారి వాదన వారికి ఉంటుంది, వీరి వాదన వీరికి ఉంటుంది. దాంట్లో ఏం జరిగింది అనేటువంటిది ఈ అమ్మాయి పెట్టినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిగేషన్స్ అనేటువంటివి ఎవిడెన్స్తో బ్యాకప్ అయినప్పుడు మాత్రమే ఆ ఎలిగేషన్స్కి ఒక వాల్యూ అనేటువంటిది ఉంటుంది. ఆ ఎవిడెన్సెస్ ఏం పెట్టారు, ఏం పెట్టలేదు అనేటువంటిది ఆ అమ్మాయి 164 స్టేట్మెంట్ అనేటువంటిది మేజిస్ట్రేట్ ముందు వాలంటరీగా ఏమి ఇచ్చారు, ఇట్లాంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి చూసిన తర్వాత మాత్రం మనందరం కూలంకషంగా ఒక అభిప్రాయానికి రావడానికి ఉంటుంది. ప్రస్తుతానికైతే పోక్సో అనేటువంటిది అట్రాక్ట్ అయ్యేటువంటి విధంగా అమ్మాయి ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు పోలీసు వారు సేకరించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇందులో నిజాలేంటి, పోక్సోతో పాటు 376 కాకుండా 506 థ్రెటనింగ్, 420 లాంటివి కాకుండా రకరకాల సెక్షన్లు ఇంపోజ్ చేయడమే కాకుండా జానీ మాస్టర్ గారి భార్యను కూడా ఈ రోజైతే మళ్ళీ స్టేషన్కి పిలుస్తారనేటువంటి విషయాలు వినబడతా ఉన్నాయి మనకి మీడియా సర్కిల్స్ అండ్ పోలీస్ సంబంధించినటువంటి సోర్సెస్ నుంచి. సో ఇప్పటికిప్పుడైతే మనం ఎవరు తప్పని చెప్పలేం. కానీ ఒక సంఘటన జరిగింది, దురదృష్టకరం. చాలా ప్రతిభావంతుడు, దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి మన తెలుగు డ్యాన్స్ మాస్టర్ అనేటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి అభియోగాల్లో చిక్కుకోవడం అనేటువంటిది శోచనీయమే. కానీ వేచి ఉండాలమ్మా. బెయిల్ ఆర్డర్స్లో ఏమని వస్తాయి, ఏం చెప్పారు, జానీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన వెర్షన్ ఏంటి, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఇవన్నీ మనం పరిశీలించాల్సి వస్తుంది. జానీ మాస్టర్ని కాకుండా ఆయన వైఫ్ పేరుని ఇన్వాల్వ్ చేయటము, తనని కూడా అరెస్ట్ చేస్తారని కొంత ఆందోళన కల. ఎందుకంటే చాలా చిన్న పిల్లలు అండ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు వచ్చి ఇంత ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఇంత పేరు తెచ్చుకున్నారు. తను కూడా అదే అంటుంది. మీకు కాల్ చేసినప్పుడు తన పెయిన్ ఏంటి, ఎలా ఎక్స్ప్రెస్ చేసింది? అదే నేను ఫస్ట్ అడిగినటువంటిది అమ్మాయి లవ్ జిహాద్ అనేటువంటి యాంగిల్లో మీరు ఏమన్నా నిజంగానే అమ్మాయిని మతం మారమన్నారంటే ఆమె అన్న అంటూ సంబోధిస్తా, అన్నా నా పేరు సుమలత, నేను ఇలాగా ఇస్లాంలో కన్వర్ట్ అయినానన్న, నేను ఖుదా సాక్షిగా చెప్తున్నాను మీకు, ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి ఫస్ట్ బుర్కాలు వేసుకుంటూ ఉండేదన్న. జానీ మాస్టర్ని ఇంప్రెస్ చేయడం కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేది. అలాంటి నేను చూసి 1 నెల 2 నెలలు 3 నెలలు కాదు కదన్నా, నెలల తరబడి సంవత్సరాల తరబడి చూసినప్పుడు ఒకనొక సందర్భంలో చెప్పాను, ఏంటమ్మా అసలు నీకంటే నాకు జానీ మాస్టర్ అంటే ఇష్టం అండి, నేను మాస్టర్తో పాటు ఉండాలనుకుంటానని చెప్పింది. మరి నేను ఆ టైంలో ఎవరిని వారించాలో నాకు తెలియదు కాబట్టి నీకు ఇస్లాం అనేటువంటిది అంత ఇష్టం అయితే కనుక వేసుకోమ్మా, తప్పే ఉంది అందులో. నీకు కన్వర్ట్ అయితే పూర్తిగా కన్వర్ట్ అవ్వు, కానీ వేషధారణ కోసం మాత్రమే నువ్వు మతాన్ని ఎంచుకోవద్దు తల్లి, ఎవరిని ఇంప్రెస్ చేయక్కర్లేదు, నీ మనసులో దేవుడు ఉండాలని చెప్పడం జరిగింది. నేను ఒక పాజిటివ్ నోట్లో ఒక మహిళగా ఇంకో మహిళకి అడ్వైస్ చేశాను. నా భర్తకి ఆమెకి మధ్య ఏముంది ఏం లేదనేటువంటిది వారి ఇరువురికి సంబంధించిన సబ్జెక్ట్లో నేను ఎందుకు జోక్యం చేసుకుంటానని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది డాన్సర్స్ కూడా కాల్ చేశారు. మాస్టర్ ద్వారా సీనియర్ డాన్సర్స్ మేము లాభపడ్డటువంటి అకౌంట్స్ ఇదిగోండి సార్ డీటెయిల్స్, మాస్టర్ పలానా పొజిషన్లో యూనియన్లోకి వచ్చిన తర్వాత చాలామంది పెద్ద ప్రొడ్యూసర్లతో మాట్లాడి కూడా మాకు ఈ రకంగా ఆర్థిక సాయం చేశాడు సార్ అని మీరు నమ్ముతారో నమ్మరో 84-85 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఒక ఇద్దరు కలెక్ట్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన మంచోడు కట్టి తప్పు చేయకూడదని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ తప్పు ఒప్పులు నిర్ధారించేది మనం కాదు, ఎందుకంటే ఇవన్నీ అభియోగాలు. ఆ అమ్మాయికి ఉండేటువంటి వేదన ఆ అమ్మాయికి ఉంటుంది. జానీ మాస్టర్ కూడా అంతకాలం ఆ అమ్మాయిని సహకరించాను, కూడా నేను నిలబెట్టాను, ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చాను, ఏంటి ఈరోజు ఇలా జరిగిందని ఆయన వేదన ఆయనకి ఉంటుంది. ఇరువురు ఎవరు అంటే ఎమోషనల్గా మోరల్గా మనం జడ్జిమెంట్ చెప్పగలుగుతాం, కానీ లీగల్గా ఎవరిది తప్పు అని నిర్ధారించాల్సినటువంటిది న్యాయస్థానాలు మాత్రమే. న్యాయస్థానాలు అట్లా నిర్ధారించాలి అంటే న్యాయపరమైనటువంటి వాద ప్రతివాదనలు జరగాల. ఇరువురికి సంబంధించినటువంటి అభియోగాలు ఆధారభూతంగా ఉండాలి. ఇఫ్ అన్ ఎలిగేషన్ ఈజ్ నాట్ బ్యాక్డ్ అప్ బై సైంటిఫిక్ ఆర్ ఏ డైరెక్ట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్, దెన్ దాట్ ఎలిగేషన్ ఈజ్ నాట్ సస్టైనబుల్. అది నిలబడదు కోర్టులో. కానీ చూడాలి ఆ అమ్మాయి నిజంగానే పోక్సో అట్రాక్ట్ అయ్యేటువంటి చిన్న వయసులో ఉన్నప్పుడే జానీ మాస్టర్తో ఆ రకమైనటువంటి సహచర్యం ఏర్పడిందా, ఏం జరిగింది, ఇవన్నీ చూడాలి. నిన్నైతే ఇటు కూడా ఆయన్ని రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ గురించి, రిమాండ్ రిపోర్ట్ గురించి కూడా జానీ మాస్టరే తప్పు ఒప్పేసుకున్నారు అని చెప్పి చాలా ప్రముఖ ఛానల్స్లో ఇష్టారాజ్యంగా రాశారు.
కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆర్ రిమాండ్ రిపోర్ట్ ఈస్ నాట్ అన్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ అండర్ సెక్షన్ 25 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్. అది అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాదు. కొన్ని కండిషన్స్లో సెక్షన్ 27 ద్వారా ఇఫ్ ఇస్ దిస్ కన్ఫెషన్, జానీ మాస్టర్ కన్ఫెషన్ రిపోర్ట్ ప్రకారం ఏదైనా నిజాన్ని తెలుసుకోవడానికి పోలీసు వారికి ఒక దారి ఏర్పడితే అప్పుడు దాన్ని కూడా కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద ఏదైనా పరిగణలో తీసుకుంటారు తప్ప కన్ఫెషన్ పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో ఇచ్చేసినటువంటిది జానీ మాస్టర్ నేరం అనేటువంటిది ఆరోపించబడేసినటువంటి విధానం అయితే కాదు. ఓకే, పోక్సో యాక్ట్ సంబంధించి ఒకవేళ అది చట్టం నిరూపితం అయితే ఆ కేసెస్ ఎట్లా ఉంటాయి, ఆ శిక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది అందరికీ ఆందోళన కలిగింది. ఎందుకు అంటే ఉన్నప్పుడు జరిగింది అని తను చెప్పటం అనేది కొంత ఇక్కడ ఆందోళన కలిగిస్తాం. అదే ఇప్పుడు చట్టాల్లో న్యాయస్మృతుల్లో ఎవ్రీ ఐపీసీ హ్యాజ్ అ సిఆర్పిసి, ఎవ్రీ బిఎన్ఎస్ హ్యాజ్ అ బిఎన్ఎస్ఎస్. సో భారతదేశంలో న్యాయ స్థానాలకు సంబంధించినటువంటి న్యాయ నైపుణ్యత్వం అనేటువంటిది ఒక శిక్ష గురించి, ఒక తప్పు గురించి, ఆ తప్పుకు పడేటువంటి శిక్ష గురించి మెన్షన్ చేస్తుంది. 376కి సంబంధించి కానీ, పోక్సోకి సంబంధించి కానీ 7 to 10 years అండ్ లైఫ్ పడేటువంటి అవకాశాలు, ఫోర్సిబుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్కి సంబంధించి 5 సంవత్సరాలు, ఇలాంటివన్నీ పేపర్ల మీద ఉంటాయమ్మా. కానీ ఇవన్నీ కూడా టూ ఎర్లీ టు డిస్కస్. ఎందుకంటే అంత భయపడి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కాదు. ఈరోజు నమ్మేవారు నమ్ముతారు. ఒక అభియోగాన్ని అమ్మాయి సైడ్ తీసుకున్నారు, అమ్మాయి సైడ్ తీసుకుంటారు, జానీ మాస్టర్ సైడ్ తీసుకున్నారు, జానీ మాస్టర్ సైడ్ తీసుకుంటారు. ఎవరి అభిప్రాయాలు ఎలాగున్నా నేను ఇందాక నుంచి చెప్తున్నా, ఆధారాలు మాత్రమే ముఖ్యం. ఆధారాల ద్వారానే శిక్ష పడద్దా లేదా అనేటువంటి చెప్పగలుగుతాం. ఓకే, నిన్న ఏపీకి సంబంధించి ఇష్యూ మీరు చూసుంటారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుపతి లడ్డూకి సంబంధించిన చేసిన కమెంట్స్ చాలా వైరల్గా మారాయి. అది టెస్టింగ్ జరిగిందా, అట్టించారు మాస్టర్ పైన అనేది ఒక వార్త వినిపిస్తోంది. ఏమో నాకు తెలిసి నేను అల్లు అర్జున్ గారు డైరెక్ట్ ఇందులో ముసుగులో గుద్దులాట అనవసరం. అల్లు అర్జున్ గారు అట్లాంటి స్వభావం ఉంటుందని నేను అనుకోవట్లా. అభియోగాలు ఏవైనా కావచ్చు కానీ జానీ మాస్టర్ ఒక్కలే కాదు కదా, ఇంకా చాలా మంది మాస్టర్లు ఉంటారు. జానీ మాస్టర్ కూడా తనకు ఆఫర్ వచ్చింది అనేది చాలా స్పెక్యులేషన్ అమ్మా. ఆఫర్ వస్తే అమ్మాయి ప్రతిభ వచ్చి ఉంటుంది. జానీ మాస్టర్ మీద కేసు పెడతారంటే అల్లు అర్జున్ గారు ఇచ్చేది ఏంటమ్మా? అక్కడ సినిమాకి కావాల్సింది ప్రతిభావంతులైనటువంటి డాన్సర్సు, వారి ద్వారా మంచి డాన్స్ నెంబర్సు, వారి ద్వారా ప్రజలకు మంచి ఆహ్లాదభరితమైనటువంటి సాంగ్ అనేటువంటిది బయటికి రావాలా. కోట్లాది రూపాయలు వెచ్చించి తీసేటువంటి సినిమాలో సుకుమార్ గారో లేకపోతే అల్లు అర్జున్ గారో పనిగట్టుకున్న డాన్స్ మాస్టర్ని అరెస్ట్ చేయించడం అనేటువంటి పని మీద ఉంటారని నేను అనుకోను. ఇందులో రాజకీయ కోణం ఉంటే ఉండొచ్చు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి బేస్లెస్గా నేనైతే ఎలిగేషన్స్ చేయడానికి ఇష్టపడను. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయనకి సంబంధించినటువంటి యూనియన్లోనే కొంతమంది ఈయన ఎదుగుదల నచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారనేటువంటిది మాత్రం మంచి వ్యక్తుల దగ్గర నుంచి, క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి నేను వినడం జరిగింది. జానీ మాస్టర్ తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు, ఆయన తీసుకునేటువంటి కొన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో నిరాసక్తిగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏం జరిగింది అనేటువంటి జానీ మాస్టర్ గారు భార్య అయితే ఆవిడ ఆవేదన చెప్తా ఉన్నారు. అల్లు అర్జున్ గారి గురించి కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు. నేను కూడా కొంత వారించాను, నేను కూడా చెప్పాను. అటు ఆ అమ్మాయి విక్టిమ్ మీద కూడా మీరు ఎలా పడితే అలా ఇప్పుడేం మాట్లాడద్దమ్మా, ఎన్ని బెయిల్ విషయంలో ఇబ్బంది అవుతే అల్లు అర్జున్ గారు లాంటి ఒక దేశం మొత్తం కూడా గుర్తించదగ్గటువంటి వ్యక్తి అరవింద్ గారి అబ్బాయి గురించి, చిరంజీవి గారి మేనల్లుడి గురించి కూడా అంత స్పీడ్గా వద్దమ్మా. మంచి కుటుంబం, చరణ్ గారు కానీ అర్జున్ గారు కానీ ఒక స్పోర్టు స్పిరిట్తో ముందుకు సాగేటువంటి వ్యక్తులు కాబట్టి అట్లా వద్దని వారించడం, చెప్పడం మన బాధ్యత, వినడం వినకపోవడం వారి వ్యక్తిగత. బట్ ఎక్కువగా ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా వినిపిస్తున్న ఏకైక లైన్ ఏంటి అంటే రామ్ చరణ్ అంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్యలో జరుగుతున్న ఈ ఇష్యూస్లో, ఈగో క్లాషెస్లో జానీ మాస్టర్ బలయ్యాడు, అతని మీద కేసు ఈ ఈగోస్తోనే, ఈ రెండు కుటుంబాల ఈగోస్తో కొనసాగుతుంది అనేది. అది ప్రాక్టికల్గా డీకోడ్ చేద్దాం అమ్మా. జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తిని ఇరికించడం వల్ల ఎవరికైనా వచ్చేటువంటి లాభం ఏముంటుంది? జనసేనకు అలైన్ అయి ఉండడం వల్ల, జనసేనకు అలైన్ ఉండడం వల్ల జనసేనలో ఏమైనా కీలకమైన బాధ్యతలు వహిస్తున్నారా? జనసేన ద్వారా ఆయన ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైనటువంటి పర్యటనలు చేశారా? ఒక భార్యతో 10 లక్షల ఓట్లు ఆయన ప్రభావితం చేసి అటు ఇటు మార్చేటువంటి స్థాయిలో ఆయన వర్క్ చేసేటువంటి స్పేస్ పోనీ ఆయనకు దొరికిందా? ఒక నెల 2 నెలల పాటు పూర్తిగా చిత్తశుద్ధితో ఆయన పార్టీ కోసం పనిచేసి ఉండొచ్చు. కానీ అలాగని చెప్పి ఆయన్ని టార్గెట్ చేయడం కోసం మెగా కుటుంబాలన్నీ పరిగెట్టు కూర్చుని చాక్ పీస్ తీసుకుని స్కెచ్ చేసుకుని ఆయన ఇరికించాల్సిన అవసరం ఉంటాయమ్మా. అవన్నీ ఏదో గట్టి మీద కూర్చున్నటువంటి మాటలు, అవి నిరాధారమైనటువంటి మాటలు, ఆరకి వాళ్ళకి నచ్చినటువంటి విధానంలో వాళ్ళు రాసుకుంటారు తప్ప దాని మీద అసలు అల్లు అర్జున్ అటువంటి వ్యక్తికి ఏం అవసరం ఉంటుందమ్మా? వాట్ విల్ హీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఆ కుటుంబాలకు మధ్య రైవల్రీ ఎందుకు ఉంటుంది? అని పిచ్చి మాటలు. చాలా దగ్గరగా కుటుంబాలతో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి నాకు తెలీదా? అసలు ఎప్పుడు చిరంజీవి గారు అసలు అంటే అన్ని పట్టించుకుంటారని కూడా నేను అనుకోను. ఆయన స్థాయిలో ఆయన అల్లు అర్జున్ గారు ఏం చేస్తున్నారు, ఇంకోళ్ళు ఏమైనా సినిమా చేస్తున్నారా, అవునా మన సబ్జెక్ట్ బాగుందా, ఏమైనా వినమంటే ఆయన కథ వినడం వరకు నాకు తెలుసు తప్ప చరణ్ గారు ఏం చేస్తున్నారు, అల్లు అర్జున్ గారు ఏం చేస్తున్నారు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ మధ్య పోటీ ఎన్ని ఆలోచనలు ఉండవు. వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఆలోచనలు పెద్దగా ఉంటాయి కాబట్టి దేవుడు వాళ్ళకి
అంత స్టార్డమ్ అంత పెద్ద జీవితాలు ఇస్తారు, అంత నేరో మైండెడ్గా ఆలోచించే వ్యక్తులుగా వారు ఉండరు. బట్ ఈ వార్త బయటికి రాగానే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీకి సంబంధించి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయలేదు, జస్ట్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమన్నారు. ఎందుకంటే అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ ట్రెమర్స్ అనేటువంటి పార్టీ రెగ్యులర్ కార్యకలాపాలకి అడ్డు రాకూడదని అనుకుంటారు. షోకాజ్ నోటీస్ ఇచ్చుంటే బాగుండేది, ఆయన వివరం తీసుకుంటే బాగుండేది నేను అనుకున్నాను. అది వారి పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి వారు తీసుకుంటారు. సస్పెండ్ అయితే చేయలేదమ్మా, తప్పు ఇన్ఫర్మేషన్. బట్ ఎంతవరకు సపోర్ట్ ఉండొచ్చు అంటారు? ఆ పార్టీకి ఓపెన్ గా తను సపోర్ట్ చేశారు అండ్ పనిచేశారు, ఎవరైనా సాయం చేస్తారు కదా, లీగల్ పవన్ అడ్వైస్ కళ్యాణ్ గారి నుంచి కావచ్చు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చేయగలిగేది ఉంటుందో, పక్క స్టేట్ లో జరిగినటువంటి విషయం కదా, బహుశా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి పిలిపించుకుంటారు, మాట్లాడతారు, ఆయన సైడ్ వెర్షన్ కూడా ఆయన వింటారేమో. ఇప్పుడు మన దువ్వాడ శ్రీనివాస్ గారు లాంటి ఇన్సిడెంట్ జరిగింది, ఆయన అంత అంబిగ్విటీలో ఇన్ఛార్జ్ కింద కొనసాగించడం తప్పు అనుకున్నారు. గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కడప ఎమ్మెల్యే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని ఆ బాధ్యతల్ని తప్పించారు. కానీ మొన్న ఏదో అవసరం మీద 2 రోజులు 3 రోజుల క్రితం పిలిచి అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు కదా. సో మన కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఏదైనా ఎలిగేషన్ ఎదుర్కొంటున్నప్పుడు కొంత డిస్టర్బెన్స్ అంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత మోరల్ సపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది ప్రతి నాయకుడు ప్రజా జీవితంలో చేసేటువంటి ఒక అనివార్య కార్యక్రమం. ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ ఉన్నారో మీతో మాట్లాడినప్పుడు ఆయేషా గారు జానీ మాస్టర్ ఈ కొరియోగ్రాఫర్ తో ఎలాంటి అటాచ్మెంట్ ఉందని మీకు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎందుకంటే అసలు పెళ్లి చేసుకోలేదు, ఒక కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయిన వ్యక్తి జానీ మాస్టర్ తో క్లోజ్ గా మూవ్ అవుతూ బుర్కా వేసుకోవటము, ఆయనకి ఇష్టంగా ఉండటం అంటే కొంత అనుమానం తావిస్తోంది. అంటే క్లారిటీ ఉందా సుమలత గారికి విషయం? ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్ అయినా లీగల్ రిలేషన్ అయినా ఈరోజు ఎవరు స్వేచ్ఛ వారిది. హైకోర్టు కూడా దాన్ని చట్టరీత్యా నేరంగా సుప్రీంకోర్టు కూడా తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వారిద్దరికి మధ్య ఏదన్నా ఒక బంధం ఏర్పడి ఉంటే అది వారి ఇరువురు